జై బ్రదర్ నేను థైస్ ఫ్యాట్ మనకి ఇంక్రీజ్ అంటే డిక్రీజ్ అవ్వాలి తగ్గించుకోవాలనుకుంటే మనకి చేయవలసిన వర్కౌట్ కొన్ని చెప్తాను చూసుకో. డైలీగా జిమ్కి వెళ్ళినట్లయితే సైక్లింగ్ ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం సైక్లింగ్ చేస్తున్నామో మన ఫ్రంట్ స్క్వాట్ ఏదైతే థై మసిల్ ఉందో అక్కట్లో మసిల్ మీద ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది లాస్ అవుతుంది. అండ్ సైక్లింగ్తో పాటు స్టెప్పింగ్, ఏదైనా స్టెప్పర్ వేసుకో. జిమ్లో ఉంటుంది. బై ఛాన్స్ జిమ్ అవైలబుల్గా లేకున్నట్లయితే మన ఇంటి దగ్గర కూడా స్టెప్స్ ఉంటాయి. ఏవైతే మన స్టేర్స్ ఉంటాయో, మెట్లు ఉంటాయో వాటి మీద డైలీ కూడా నువ్వు స్టెప్పింగ్ చేసుకున్నట్లయితే మన ఫ్రంట్ స్క్వాడ్ థైస్ మసిల్ మీద ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అండ్ ఈ రెండు అయిన తర్వాత ఫ్రీ స్క్వాడ్ నువ్వు నార్మల్గా చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫ్రీ స్క్వాడ్ చేస్తున్నట్లయితే నీకు తెలియకపోవచ్చు. ఏదైనా సపోర్ట్ తీసుకో, పిల్లర్ అవని లేకపోతే ఎవరైనా హ్యాండ్ పట్టుకొని ఫ్రీ స్క్వాడ్ ప్రాపర్గా కూర్చొని ఫ్రీ స్క్వాడ్ తెలుసుకో. ఫ్రీ స్క్వాడ్ చేయి. ఇందులో కూడా మనకు ఫ్యాట్ లాస్ అవుతుంది. దీంతో పాటు లెగ్స్ వర్కౌట్ అనేది ఫాలో చేయి. లెగ్స్ వర్కౌట్ ఫాలో చేస్తున్నట్లయితే థైస్ వర్కౌట్ అనేది, లెగ్ వర్కౌట్ అంటే జిమ్కి వెళ్ళాలి, లెగ్ ప్రెస్ కానీ స్క్వాట్ కానీ ఈ విధంగా ఇటువంటి వర్కౌట్ ఫాలో చేస్తున్నప్పుడు మనకి థైస్లో ఉండే ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట. సో థైస్ వర్కౌట్ కంపల్సరీగా నువ్వైతే చేయి బ్రదర్.